అన్నా కాస్త చూసి చెప్పన్నా. మరీ అంత అంటే ఎలా చెప్పు? అమ్మా, ఇంజన్లో పనుంది. కార్బొరేటర్ క్లీన్ చేసి మొత్తం ప్లగ్గులు అవి అన్నీ క్లీన్ చేసి ఇంజన్ స్టార్ట్ అయ్యేలా చేయాలంటే బాగానే ఖర్చు అవుతుంది. అప్పటికి నేను చాలా తక్కువే చెప్పాను. 2000 రూపాయలకు తగ్గదు. లేదన్నా, నా దగ్గర 500 ఉన్నాయి. ఆటో నడవలేదంటే ఇబ్బంది అయిపోతుందన్నా. ముందైతే మీరు పని చేయండి, నేను తర్వాత ఇస్తాను. అలా ఎలా కుదురుతుందమ్మా? పని చేయించుకున్న తర్వాత ఎవరు డబ్బులు ఇవ్వరు. 2000 ఇస్తానంటే చెప్పు, లేదంటే లేదు. అంతేకాని 500 ఉంది చెయ్యమంటే నా వల్ల కాదు. ప్లీజ్ అన్నా, కొంచెం హెల్ప్ చేయన్నా. సవారీలు పడే టైం అన్నా ఇది. స్టేషన్ కాడికో లేదంటే ఎయిర్పోర్ట్ కాడికో బేరాలు పడతాయన్నా. ఇప్పుడు ఆటో లేదంటే ఇబ్బంది అయిపోతుంది. కాస్త రిపేర్ చేసి పెట్టన్నా. కుదరదమ్మా, ఇంకెవరు వచ్చినా సరే నాకంటే ఎక్కువే చెప్తారు. 2000 ఉంటే చెప్పు, లేదంటే వెళ్ళిపోతాను. సరే, నువ్వేం చేయబడలేదు కానీ బయలుదేరు. చిరంజీవి నువ్వుండు, బండి రిపేర్ చేయించాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏం కాదులే పాపా, నువ్వేం కంగారు పడకో. ఓనా చెప్పినాను కదా, ఇది తీసుకుని నువ్వు బయలుదేరు. సరే, ఏదో ఆడపిల్ల పిలిచిందని ఇంత దూరం వచ్చాను. వద్దంటున్నారుగా, ఇక మీ ఇష్టం. ఇక్కడ దగ్గరలో అయితే ఇంకా వేరే ఏ మెకానికు లేడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వానలో తడవడం వల్ల ఆటో స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు అంటే సవారీలకు వెళ్ళేదిలా? ఓ పాపా, ప్రతి దానికి మెకానిక్ అవసరం లేదు. టెక్నాలజీ అంతా పెరిగిపోయి ఉండదు, వాడుకోవాలి కదా. తింగర్గా మాట్లాడి నాతో తిట్టించుకోకు. అన్నా, ఒక నిమిషం రా అన్నా. ఆయన ఏదో చేస్తానంటున్నాడు కదమ్మా, చేయనివ్వు. నువ్వు చెప్పిన రేట్కి అయితే నేను రిపేర్ చేయలేను. పిలవగానే వచ్చిన మనిషిని పంపించేశావు. అదేమంటే ఏదో టెక్నాలజీ అంటున్నావు. ఇక్కడ ఏం చెడిపోయిందో ఏంటో. టెక్నాలజీకి తెలుస్తుందా ఏంటి? ఎందుకు తెలీదు పాపా, ఎందుకు తెలీదు? హ్యాండుండవు నువ్వు, బాగానే చదువుకుంటావు కదా నువ్వు. ఇట్లాంటివి రిపేర్ చేయాలంటే కావాల్సింది చదువు కాదు, అనుభవం. ఏం చెడిపోయిందో ఏంటో అని అరగంట రిపేర్ చేసినా నా వల్ల కాకపోయేసరికి ఆయన్ని పిలిపించాను. చూసినావా, ఎవరి మీదనో ఆధారపడినావు గానే సోషల్ మీడియా మీద ఆధారపడినావా? ఏడుండవు పాప ఇంకా నువ్వు. ప్రపంచం అంతా ఎటో పోతాండది, నువ్వు మాత్రం ఇట్టాగే ఉండవు. తెలివిగా టెక్నాలజీని వాడుకుంటే అన్నీ మనమే చేసుకోవచ్చును. ఇదిగో అడుగుతాండా, రాత్రంతా ఇక్కడ వాన పడినదని నీకు తెలుసునుగా. ఆటో పెట్టుకోవడానికి షెడ్ లేదు, ఫుల్గా తడిసిపోయి ఉండదు. పొద్దున చూస్తే స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడేం చేయమంటావో నువ్వే చెప్పు. ఇదిగో నా పరువు ధీమాక పాప చూస్తూ ఉండదు. చెప్పేదేదో మంచిగా చెప్పు. మీరు చెప్పింది విన్న తర్వాత ఆటో స్టార్ట్ కాకపోవడానికి కారణం ఆటోలో ఉన్న ప్లగ్ పాడవడం కావచ్చు. ముందుగా ఆ ప్లగ్స్ అన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ అమర్చండి. ఆ తర్వాత ఆటో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓ పాపా, ఇదే కదా ప్లగ్ అంటే? అవును. ఏంటి, నీకు రిపేర్ చేయడం కూడా వచ్చా? నాకేడొచ్చు, ఆన్లైన్లో అడిగినాను, చెప్తా ఉండదు. ఏంది బాబా అట్టా చూస్తా ఉండవు? పదా స్టార్ట్ చేద్దాం.
ఆగు, స్టార్ట్ అవుద్ది. చూసినావా, ఈ మాత్రం దానికి 2000 బిల్లు వేద్దాం చూస్తాడు. అందుకే పాపా ఒక్క తూరి వాళ్ళని వీళ్ళని కాదు, టెక్నాలజీని కూడా నమ్ముకోవాలా. క్వార్టరు నీకు తాగడమే వచ్చు అనుకున్నాను. పర్లేదే, నీ దగ్గర చాలా టాలెంట్లున్నాయి. మన టాలెంట్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుందిలే. సవారీలు ఉన్నాయని చెప్పినావుగా, దీన్న బయలుదేరు. సరే సరే, నేను వెళ్ళొస్తాను. ఓ పాప ఆగు. ఇందా షర్ట్ మర్చిపోయినావు కదా, ఇదిగో. థ్యాంక్స్. అందుకే మరి నాకు మండుతుంది. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంది పాప? నువ్వేమన్నా పరాయిదానివా? నాకు నా పెండ్లానివే కదా. మా పాప సంతోషాన్ని బయట పెట్టదు బా. ఎప్పుడు చూడు ఇట్ట మొహం పెట్టి చూస్తూ ఉంటుంది. పొద్దున్నే 2000 రూపాయలు ఆదా చేసినవారు వచ్చురు. శబాష్. అత్తయ్య, నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకంతా తెలిసిందని నాకు అర్థమైంది. మీకు తెలుసని తెలిసిన తర్వాత కూడా నేను అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను. నాకు వర్ష అంటే చాలా ఇష్టం.